ఎవ్రీవన్, లాస్ట్ వీకెండ్ నేను మాయాపూర్ వెళ్ళేసి వచ్చాను. మీరు కూడా మాయాపూర్ వెళ్ళాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మాయాపూర్ ఎలా వెళ్ళొచ్చో తెలుసుకోండి. మేము ఫస్ట్ బాలి స్టేషన్ నుంచి లోకల్ ట్రైన్ తీసుకొని బిష్ణుప్రియ హాల్ట్ అనే స్టేషన్ లో దిగాము. 2 hours జర్నీ. మనకి డైరెక్ట్ హౌడా స్టేషన్ నుంచి కూడా ఇక్కడికి రావడానికి ట్రైన్స్ ఉంటాయి, హౌడా కాట్వా లోకల్ అని చెప్పి. సో మనం ఆ ట్రైన్ తీసుకొని కూడా ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి స్టేషన్ బయట ని టోటోలు దొరికేస్తాయి. టోటో అతనికి 20 రూపీస్ ఇస్తే అతను మనల్ని తీసుకొచ్చి ఘాట్ దగ్గర దింపుతారు. ఘాట్ దగ్గర మనకి బోట్ ప్లస్ లాంచ్ రెండు అవైలబుల్ ఉంటాయి. లాంచ్ టికెట్ కాస్ట్ 10 రూపీస్ అయితే బోట్ టికెట్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్. మనం దేనిలో అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ టికెట్ తీసుకొని అది ఎక్కి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసేయడమే. లాంచ్ దిగిన వెంటనే మనకి టెంపుల్ కనిపించేస్తుందని అయితే మాత్రం అసలు అనుకోకండి. అక్కడ నుంచి 2 minutes నడిచి టోటో తీసుకుంటే ఇంకా డైరెక్ట్ టెంపుల్ కే. మళ్ళీ టోటో కాస్ట్ 20 రూపీస్ అండ్ స్టార్టింగ్ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. అంటే టోటల్ మనం 80 to 100 రూపీస్ లోపలే హౌడా నుంచి మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్ కి వచ్చేయచ్చు. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అసలైన టాస్క్ మొదలైంది. మనకి టెంపుల్ లోన ప్లస్ బయట రెండు దగ్గర రూమ్లు ఉంటాయి. మీకు టెంపుల్ లోనే రూమ్ కావాలి అని అనుకుంటే మాత్రం 10 to 15 days ముందే ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకొని పెట్టుకోండి. ఇంతకీ మాకు రూమ్ దొరికిందా లేదా అనేది మీరు నెక్స్ట్ వీడియో చూదురు.